రాజరాజ చోళుడు చోళ రాజుల్లో అతి గొప్పవాడు. చోళ సామ్రాజ్యం గుర్తుకొస్తే ముందుకు గుర్తుకువచ్చే రాజు రాజరాజ చోళుడు. తమిళనాడుకే పరిమితమైన చోళ సామ్రాజ్యాన్ని దక్షిణ భారతం మొత్తం విస్తరించి తరువాత ఆగ్నేయ ఆసియా దేశాలను సైతం పాలించాడు. రాజరాజ చోళుడు ఉన్నంత వరకు దక్షిణ భారతంలో ఒక్క ముస్లిం రాజు కూడా అడుగు పెట్టలేదంటే ఆయన ఎంత బలమైన రాజో అర్థం చేసుకోవచ్చు. 1010వ సంవత్సరంలో చోళుల రాజధాని అయిన తంజావూరులో భారతదేశంలోని అతి ఎత్తైన అద్భుతమైన బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించాడు. రాజరాజ చోళుని దగ్గర ప్రపంచంలో ఎవరి దగ్గర లేనంత సైన్యం ఉండేది. 60,000 గజబలం, 1,20,000 మంది అశ్వదళం, 10 లక్షల మంది సైన్యం ఉండేది. రాజరాజ చోళుడు ఈ సైన్యంతో తమిళ ఇతర రాజ్యాలైన చెర, పాండ్య రాజ్యాలను ఓడించాడు. 1993లో శ్రీలంకపై దండెత్తి ఉత్తర శ్రీలంకను అధీనంలో తీసుకున్నాడు. ఇతని కాలంలో హిందూ మహాసముద్రం మొత్తం ఇతని అధీనంలోనే ఉండేది.